హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. ఏపీ మంత్రి నియోజకవర్గానికి వైసీపీ కొత్త ఇన్ఛార్జ్ నియామకం. ఆ మంత్రికి వరుసగా 4 సార్లు గెలిచిన రికార్డ్. ఏపీ మంత్రి నియోజకవర్గానికి వైసీపీ కొత్త ఇన్ఛార్జ్ యువ డాక్టర్ అశోక్ కుమార్కు బాధ్యతలు అప్పగింత. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్సార్సీపీ తన పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గానికి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ను సమన్వయకర్తగా నియమించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. ప్రస్తుతం అద్దంకి ఎమ్మెల్యేగా గుట్టిపాటి రవికుమార్ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో యువ డాక్టర్కు బాధ్యతలు అప్పగించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్లో గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఘోర పరాజయం ఎదురైంది. ఆ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్సీపీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కూటమి పార్టీల్లో చేరిపోయారు. కొందరు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీకి చెందిన ఎంపీలు కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే అధినేత వైఎస్ జగన్ పార్టీ బలోపేతం ఫోకస్ పెట్టారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కమిటీలను నియమించారు. అవసరమైన మార్పులు, చేర్పులు చేశారు. కొన్ని నియోజకవర్గాలకు కొత్తగా ఇన్ఛార్జ్లను, సమన్వయకర్తలు నియమించారు. తాజాగా మరో నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ సమన్వయకర్తను నియమించారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ బాధ్యతల్ని యువ డాక్టర్కు అప్పగించారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ను నియమించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడుకు చెందిన అశోక్ కుమార్ వైద్య వృత్తిలో ఉన్నారు. ఆయన పిడుగురాళ్లలో పల్నాడు ఆస్పత్రి అధినేతగా ఉన్నారు. డాక్టర్ అశోక్ కుమార్ 2024 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసింది. అప్పటినుంచి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తనను అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అశోక్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. అద్దంకి నియోజకవర్గం నుంచి ప్రస్తుతం గుట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గుట్టిపాటి రవికుమార్ అద్దంకి నుంచి వరుసగా 3 సార్లు విజయం సాధించారు. 2009, 2014, 2019, 2024లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. 2014 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు. కొద్ది రోజుల తర్వాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2024లోనూ విజయం వరించింది. గుట్టిపాటి రవికుమార్కు అద్దంకిలో ప్రత్యర్థి మారుతూనే ఉన్నారు. తాజాగా చింతలపూడి అశోక్ కుమార్కు బాధ్యతలు అప్పగించారు. అశోక్ రాజకీయాలకు కొత్త, దీనికి తోడు పొరుగు జిల్లా కావడం. ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి వరుసగా 4 సార్లు గెలిచిన సీనియర్ నేత. దీంతో అద్దంకి నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సీనియర్ నేత రాజకీయ వ్యూహాలను అశోక్ కుమార్ ఎలా తట్టుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. వైఎస్సార్సీపీ 2 సార్లు అభ్యర్థుల్ని మార్చినా గెలుపు దక్కలేదు. మరి ఈ యువ డాక్టర్ అయినా అద్దంకి నియోజకవర్గ ప్రజల నాడి పడతారో లేదో చూడాలి.